సజ్జల రామకృష్ణారెడ్డి గారు గుర్తున్నారు కదండి మీ అందరికీ. మొన్న దాకా జరిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇతన్ని సకల శాఖ మంత్రి అనేవారు. అసలు ఇతను ఆ రోజు ఏ రోజైనా సరే సాక్షి పత్రిక తిరిగేసినా, సాక్షి టీవీ చూసినా, ఎన్టీవీ చూసినా, టీవీ నేను చూసినా, సోషల్ మీడియా ఏం చూసినా కానీ ఇతను లేకుండా ఏమి గడిచేది కాదు. ఇతను స్పీచ్ ఉండాల్సిందే, ఇతని ఫోటో ఉండాల్సిందే, ఇతని సబ్జెక్ట్ మనం వినాల్సిందే, ఇతని ఆదేశాలు వైసీపీ వాళ్ళు పాటించాల్సిందే. మరి అంతటి ఎలుగెలిగిపోయాడు సజ్జల రామకృష్ణారెడ్డి గారంటే. సాక్షి పత్రికలో ఒక జర్నలిస్టుగా ప్రస్థానం ప్రారంభించినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారు భోగభాగ్యాలతో సిరి సంపదతో తూలిపోయాడు. ఎంత అంటే అంత సీనియర్ మంత్రి అయినా, సీనియర్ శాసనసభ్యులైనా, పాదయాత్రలో మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు అంటిపెట్టుకుని కూడా పాదయాత్ర చేసినటువంటి వ్యక్తి అయినా సరే, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఏదైనా పని చేయించుకోవాలి, అతనితో తన కష్టం చెప్పుకోవాలి అంటే నో ఛాన్స్. అది ఎవరు చెప్పాలి? సజ్జల రామకృష్ణారెడ్డి గారికి మాత్రమే చెప్పాలి. ఇతను చెప్తే అతను చెప్పినట్టే, ఇతను ఓకే అంటే అతను ఓకే అన్నట్టు, ఇతను నో అంటే అతను నో అన్నట్టే. అక్కడ దాకా ఎందుకు? సజ్జల రామకృష్ణారెడ్డి గారికి మాత్రమే కాదండోయ్, అతని దగ్గర పనిచేసే అత్యంత స్థాయి వ్యక్తికి కూడా మనం అపాయింట్మెంట్ తీసుకోవాలి. అతనితో మాట్లాడాలంటే భయం. ఇంకా సంపాదన అంటారా? ఇంక చెప్పనవసరం లేదు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఓ రేంజ్ అయితే అందరూ పనిచేసే అటెండర్ కూడా ఇంకో రేంజ్. అఫ్కోర్స్ చంద్రబాబు నాయుడు గారు వచ్చినట్టు అందులో పనిచేసే ఆ స్టాఫ్ని ఎవరితో మనం తీసుకొద్దని చెప్పాడు. అదొక మంచి నిర్ణయం. ఇంకేదంటే ఈ కంపు మళ్ళీ వీళ్ళకి రాస్తారు. వీళ్ళు పక్కన పెడితే మరి అంతటి వెలుగు వెలిగినట్టు సజ్జల రామకృష్ణారెడ్డి ఇప్పుడు ఎక్కడ ఉన్నారంటే, మొన్ననే జగన్మోహన్ రెడ్డి గారు ఈ పార్టీలో నెగ్గినటువంటి 11 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులు, పార్టీలో ముఖ్య నేతలతో ఆయన సమావేశం పెట్టాడు. ఆ సమావేశంలో గతంలో ఏ సమావేశం పెట్టినా జగన్మోహన్ రెడ్డి గారు పక్కనే ఉండేవాడు. ఏదైనా విషయం చెప్తూ ఉంటే చెవిలో చెప్పడం, లేకపోతే సలహా ఇవ్వటమో, చిన్న చిన్న సైకిల్ చేయటమో, కన్ను గెట్టడం చేస్తూ ఉండేవాడు. జగన్మోహన్ రెడ్డి గారికి డిక్టేటర్షిప్ చేస్తూ ఉండేవాడు పర్సన్. అటువంటి వ్యక్తి మనం జరిగినట్టు ఈ మీటింగ్లో, ఈ పార్టీ ముఖ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులతో జరిగిన మీటింగ్లో ఓ మూల ఎక్కడో కూర్చున్నాడు. చాలామంది నిలుపుకోవాల్సి వచ్చింది. సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏదో మనదాకా హడావుడి చేసేవారు కదా అంటే, ఆయన ఎక్కడో నిలుపుకుంటే ఏదో మూల కూర్చుని ఉన్నాడు. దాన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే, పార్టీ పోవడానికి కారణం సజ్జలే అని చెప్పేసి క్లియర్గా వైసీపీ వాళ్ళకి కాదు, జనానికి కాదు, జగన్మోహన్ రెడ్డి గారికి అర్థమైపోయింది. సో అర్థమైన తర్వాత ఆయన ఏం చేశాడంటే, బాబు నీకు దండవరా బాబు, నన్ను తినేకు, ఈ 5 ఏళ్ళు నువ్వు తిన్నావు, నన్ను తీసుకెళ్ళి ఇక్కడ కూర్చోబెట్టావు, నీ పని నువ్వు చూసుకో అని చెప్పేసి పూర్తిగా గెంటెత్తే బాగోదని చెప్పేసి కొంచెం దూరంగా పెట్టాడు. సో ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఓ మూల కూర్చుని అతని పని అతను చూసుకుంటా ఉన్నాడు. ఇది ఒక నిదర్శనం. ఒక ప్రభుత్వం మన అధికారంలో ఉన్నప్పుడు, అధికార మదం కళ్ళకెక్కినప్పుడు చివరికి మిగిలేది జరిగేది ఇదే. ఎవరైనా అంతే. రేపొద్దున టీడీపీ అయినా అంతే. టీడీపీలో కూడా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు కూటమి, తర్వాత ఎవరో ఒక 2-3 నాయకులు ఉంటారు పెత్తనం చేసేవాళ్ళు. వాళ్ళకు కూడా గుణపాఠం ఈ సజ్జల రామకృష్ణారెడ్డి గారు లాంటి వాళ్ళు కూడా అధికారం ఉంది కదా అని చెప్పేసి కళ్ళు నెత్తికెక్కి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే అధికారాన్ని పోవటానికి కారకులు అవుతారు. జనాన్ని నష్టం చూస్తారు, రాష్ట్రాన్ని నష్టం చేస్తారు, ముఖ్యమంత్రిని నష్టం చేస్తారు, వీళ్ళు కూడా నష్టపోతారు. ఈ సజ్జల రామకృష్ణారెడ్డి గారి యొక్క ఉదంతాన్ని ఉదాహరణగా తీసుకుని భవిష్యత్తులో ఇలా ఎవరు ఉండకూడదని ముందుకెళ్తే ఓకే, కొంతవరకు బెనిఫిట్ జరగవచ్చు. థ్యాంక్ యూ.